నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం. నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ పరిధిలో ఉన్న కంపెనీకి మోటార్ సైకిల్ పై వెళుతుండగా కంటైనర్ ను ఢీకొనడంతో చిరంజీవి అనే యువకుడు అక్కడికక్కడే మృతి. బోరున విలపించిన కుటుంబ సభ్యులు. యోగాతోనే ఆరోగ్యం. నాయుడుపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాల్గొని యోగాసనాలు వేసిన డీఎస్పీ చెంచుబాబు, పోలీసులు. రోజుల పాటు చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి. వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీలో ఉన్న రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన ఉప తహసీల్దార్ సందీప్ కుమార్, టీడీపీ నాయకులు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలతో కలిసి గోడ పత్రికలు ఆవిష్కరించిన సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబానికి ఆ యువకుడు చేదోడు వాదోడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు, అన్నతో కలిసి కలల సాగుకై రెక్కల కష్టంపై జీవిస్తున్న ఆ తమ్ముడిని చూసి విధికి అసూయ కలిగిందో ఏమో కంటైనర్ రూపంలో మృత్యువు కబలించింది. చేతికొచ్చిన కొడుకు మధ్యలోనే ఛిద్రమవడంతో తల్లి గుండె తల్లడిల్లిపోయింది. తండ్రి మాట మూగబోయింది. ఈ సంఘటన నాయుడుపేట మండలంలో చోటు చేసుకుంది. ఓజిలి మండలం గత్తగుంటకు చెందిన నాగరాజు, రంగమ్మ దంపతులు దినసరి కూలీలు. ఆర్థిక స్తోమత లేక చిన్న కుమారుడు చిరంజీవి 10వ తరగతి వరకే చదివాడు. కొన్నాళ్లుగా టీవీఎస్ కంపెనీలో దినసరి కూలీగా వెళ్తున్నాడు. ఆదివారం ఉదయం కంపెనీ విధులకు మోటార్ సైకిళ్లపై నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ పరిధిలోని సమీప రోడ్డులో వెళ్తుండగా కంటైనర్ ఒక్కసారిగా మలుపులో రావడంతో ఢీకొన్నాడు. కంటైనర్ ముందు చక్రంలో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లి, సోదరుడు ఘటనాస్థలికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న మృతదేహం వద్ద గుండెలవిసేలా రోధించారు. ఈ సంఘటన చూపురులను కలిచివేసింది. మృతదేహాన్ని నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహపురి స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారు 9వ నెల్లూరు జిల్లా తైక్వాండో కొరికియన్ పూంసీ ఛాంపియన్షిప్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలు నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ లో నిర్వహించారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ లో 9వ నెల్లూరు జిల్లా తైక్వాండో కొరికన్ పూంసీ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికలు జరిగాయి. అనంతరం పోటీలు నిర్వహించారు. సింహపురి స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారు నిర్వహించారు. ఈ ఎంపికలకు అబ్జర్వర్ గా సాయిబాబా, డిస్టిక్ కార్యదర్శి శ్రీనివాసులు మాస్టర్ హాజరయ్యారు. ఈ జిల్లా ఎంపికలకు కోచ్లుగా వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావల్ నుంచి సాయి, సురేష్, శ్రీనివాసులు, జరుబాబు వ్యవహరించారు. గూడూరు నుండి 9 మంది పాల్గొన్నారు. జితిన్ ప్రభ, మూర్తేష్, మనోజ్ కుమార్లకు బంగారు పతకాలు, సాయి సుమంత్, తీర్థ సాహితి, నాగ చైతన్య రెడ్డి, దీక్షిత్ సాయిలకు వెండి పతకాలు, సుదీప్ క్రిష్, భానుకృష్ణ ప్రసాద్లు బ్రోంజే మెడల్స్ సాధించారు. వీరిలో 3 రాష్ట్ర స్థాయి కాంపిటీషన్ కు ఎంపికయ్యారు. అనంతరం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసులు మాట్లాడుతూ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో 9, 10, 11 తేదీల్లో జరుగుతుందని వివరించారు. ఈ నెల 4వ తేదీన వైకాపా ఆధ్వర్యంలో చేపట్టే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన నాయకులు, కార్యకర్తలతో పాల్గొని గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం సంజీవయ్య మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో జరిగే వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, పురపాలక చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా జనసేన పిల్లలైనా సరే పులిహోర పొట్లాలు పంచారు. 6 వయసులు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టారు. మన ఎమ్మెల్యే గారు అయితే కరోనా టైంలో 2 సార్లు కరోనా వచ్చింది. ఆయన పుణ్యాన్ని మాకు వచ్చింది, మనందరికీ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎక్కడెక్కడో డొనేషన్ తీసుకొని వచ్చి ఒక కళ్యాణ మండపం తీసుకొని బియ్యం, పప్పు, నూనె ప్యాకింగ్లు చేయించి కోడిగుడ్లు, అట్టిపండ్లు, కాయగూరలు ఇంటింటికి కవర్కి ప్రతి పేదవాడింటికి చేర్చిన ఘనత ఒక్క సంజీవయ్య గారికి వైఎస్ఆర్సీపీ పార్టీగా జరిగింది. ఇంత చేశాం. మనలో ఉన్న కొన్ని డిస్టర్బెన్స్లు, ఆ డిస్టర్బెన్స్ల కారణంగా కొంతమంది పైరవీలు చేయడం, మనల్ని మనం జిల్లాలో ఎవరు గెలుస్తారయ్యా అని అంటే ఫస్ట్ సంజీవయ్య పేరు, సెకండ్ కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు వినపడేది. అటువంటిది లాస్ట్కి వచ్చేసరికి గందరగోళం అయిపోయింది. యోగాతోనే ఆరోగ్యమని డీఎస్పీ చెంచుబాబు అన్నారు. నాయుడుపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. నాయుడుపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ సమక్షంలో డివిజన్ లోని పోలీసులందరూ పాల్గొని యోగా చేశారు. ప్రజల ఆరోగ్యాలకు యోగా అనేది అనేక విధంగా ఉపయోగపడుతుందని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు సంగమేశ్వరరావు, బాబీ, ఎంఈఓ మునిరత్నం, మాస్టర్లు సుబ్రహ్మణ్యం, మునిరత్నం, దిలీప్, విద్యాదాత పెసల కిషోర్ బాబు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పేదలకు సకాలంలో నిత్యావసర వస్తువులు అందించేవారని, అలాంటి వ్యవస్థను గత వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. నాయుడుపేటలోని తుమ్మూరులో చౌక దుకాణాలను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెలలో 15 రోజులు రేషన్ అందే విధంగా అందులో బియ్యం మాత్రమే కాకుండా మిగిలిన సరుకులు కూడా అందించేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. 15 రోజులు వరకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సూచించిన ఇంకొక 5 రోజులు డీలర్ల ఆలయం ఉంచి ప్రజలకి అందుబాటులో పంపిణీ వ్యవస్థని చేసేవాళ్ళు. మరి ఈరోజు రాష్ట్రంలో అన్ని దుకాణాల్లో కూడా 29,000 పైచలకు చౌక దుకాణాలు ఉంటాయి. ప్రతి దుకాణంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం కూడా అభినందించాలా. మరి అదే 20,000 లేదా కమిషన్ రూపంలోనో లేదా శాలరీ రూపంలోనో డీలర్కి ఇచ్చుంటే ఇంకా మెరుగుగా వాళ్ళు చేసేవాళ్ళు. ఆ తుమ్మలక పరిపాలనలో ఇలాంటి అవకాశాల నిర్ణయాలు ఎన్నో చేసేవాళ్ళు. అది పూర్తిగా అద్భుతమైంది రాష్ట్రంలో. అందుకే తిరిగి డీలర్ల ద్వారా ఈ యొక్క పంపిణీ వ్యవస్థను తీసుకురావడం చాలా సంతోషం. ఇది మొదటగా కోట మండలంలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో పెన్నక్క చెరువు సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇబ్బందిగా మారిన రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో పేదలకు ఉపయోగపడే విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రౌండ్ కూడా డామినేట్ చేస్తున్నాడు. నీ ఇష్టం అడుగు.
మూడేళ్ళకి అందరూ గుడుదలు అయిపోతారు. రవీంద్రన్న 4 ఏళ్ళకి అందరూ మంచి డెసిషన్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ బాబు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కలిసి నిర్ణయం తీసుకున్నారు. డీలర్లు గతంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఈరోజు డీలర్ వ్యవస్థను తీసుకొచ్చారు. గత గవర్నమెంట్లో ఆటోల్లో పెట్టేసి సదరంగా ఇవ్వక ఏదో వారానికి ఒకరోజు వచ్చేసి ఏడనో చెట్ల కింద పొట్ల కింద పెట్టుకుంటే ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఆడపోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ భేదా సాదా పనులు పోవాల్సిన పరిస్థితి, పనులు ముగించుకొని దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ టైంలో అయితే ఆ టైంలో పోయి తెచ్చుకునే అవకాశం ఉంది. వాళ్ళకి ఖాళీ ఉండే టైంలో పోయి తెచ్చుకోవచ్చు. గత పరిస్థితి అయితే అది కాదు. ఇప్పుడు పని పోయేవాళ్ళు పని ముగించుకొని ఉండాల్సిన పరిస్థితిని ముగించుకొని పని చూసుకొని పని లేని టైంలో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వచ్చి బియ్యం తెచ్చుకునేదానికి చాలా అవకాశం ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుగా ఆలోచించి రాగానేది. వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీలో ఉన్న రేషన్ దుకాణాన్ని ఉప తహసీల్దార్ సందీప్ కుమార్, టీడీపీ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరుకుంటుందని తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పూర్తి పారదర్శకంతో పేదలకు బియ్యం పంపిణీ చేస్తారని, 15 రోజుల పాటు దుకాణాలు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ కాటమ్మ, నాయకులు కస్తూరయ్య, వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం కొండాపురం విలేజ్లో రేషన్ షాపు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి ఆహ్వానితులుగా మన వాకాడు మండలం డిటి గారు అయినటువంటి సందీప్ గారు, అదే విఆర్ఓ అయినటువంటి కాటమ్మ గారు ఇక్కడికి హాజరవడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. పోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో మండల వ్యవస్థ ద్వారా ఎండిఓల ద్వారా మనం రైస్ సప్లై చేయడం జరిగింది. అదే బండ్లు పెట్టుకొని పోతే ఎండిఓల మన రాష్ట్రం మొత్తం మీద కూడా 900 మంది ఉండేది సుమారు. ఈ 900 మందిలో ఈ అవకతవకలు చేసిన కారణముగా దరిదాపు సుమారుగా 350 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. పోతే ఇక మీదట ఈ షాపుల కారణంగా నాణ్యతైన బియ్యాన్ని, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కొలతల్లో కూడా కరెక్ట్గా ఇవ్వాలని మేమందరికీ ఇక్కడ డీలర్కి చెప్తా ఉన్నాం. పోతే ఏదైనా అవకతవకలు ఉన్నట్లయితే మాకు కానీ లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లకు కానీ మీరు తెలియజేస్తే బ్రహ్మాండమైనటువంటి వాడి మీద కఠినమైన చర్యలు తీసుకొని అందరికీ కూడా జాగ్రత్తగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదలుకొని 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు ఇక్కడ డీలర్ ఉండాల్సిందే. ఖచ్చితంగా ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి రైసు ఇవ్వాల్సి వస్తుంది. కానీ 1 రోజు 2 రోజులు 4 రోజులు వేస్తే ఆపేది కుదరదు. ఖచ్చితంగా వీళ్ళు 15 రోజులు వేయాలా. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం, మా తహసీల్దార్ అర్ధరాత్రి వేళల్లో జన్మదిన వేడుకలు జరుపుకోవడంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు రెక్కి నిర్వహించారు. కొందరు యువకులు హంగామా చేస్తుండడాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా పుట్టినరోజు సందర్భంగా యువకుడికి గజమాల వేసి కిరీటం ధరించారు. రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాన్ని నిలిపి దానిపై కేక్ పెట్టి సంబరాలు చేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రోడ్ల మీద బర్త్డేలు ఏంటి? ఇట్స్ ఆల్ ఇల్లీగల్. మీ వయసు ఎంత బాబు? మీ వయసు? మీ పేరెంట్స్కి చెప్పొచ్చారా ఇవన్నీ ఏంటివి? మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. చలో అందరు పేర్లని నోట్ చేసుకోండి. శ్రీనివాస్, చాంద్ పాషా, పృథ్వీరాజ్, టేక్ ద చార్జ్. అందరి పేర్లు తీసుకోండి. వీళ్ళందరినీ కూడా పిఎస్కు. ఇతని నీది గెటప్ బాగా ఉంది కదా, ఏంది పైన కిరీటమా? కిరీటము, గజమాల, ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్. రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు? ఏ బాబు,
మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా? రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు. డిమార్ట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్. నో, డిమార్ట్ ముచ్చట చెప్పొద్దు, రోడ్డు గురించి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రోడ్. రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? రోడ్డు మీద వాట్ ఈస్ దిస్? నథింగ్ డూయింగ్. శ్రీనివాస్, take all the names and details. No. మీ మేనేజ్మెంట్ తో నేను మాట్లాడతాను. మీ మేనేజర్ ఎవరు, మీ ఇన్ఛార్జ్ ఎవరు, ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నారు? ఎవ్రీథింగ్ టేక్ ఇట్ కన్సిడరేషన్. ప్రతిదీ కూడా తీసుకుంటాము. నో, తీసుకోండి, అన్ని డీటెయిల్ తీసుకోండి. డీటెయిల్స్ అన్ని తీసుకోండి. మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా? చూపించండి ఆర్సీ. మీ లైసెన్స్ ఏది? లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం. ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలు అవుతారు. గుర్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం. నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ పరిధిలో ఉన్న కంపెనీకి మోటార్ సైకిల్ పై వెళుతుండగా కంటైనర్ ను ఢీకొనడంతో చిరంజీవి అనే యువకుడు అక్కడికక్కడే మృతి. బోరున విలపించిన కుటుంబ సభ్యులు. యోగాతోనే ఆరోగ్యం. నాయుడుపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాల్గొని యోగాసనాలు వేసిన డీఎస్పీ చెంచుబాబు, పోలీసులు. రోజుల పాటు చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి. వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీలో ఉన్న రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన ఉప తహసీల్దార్ సందీప్ కుమార్, టీడీపీ నాయకులు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలతో కలిసి గోడ పత్రికలు ఆవిష్కరించిన సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.